నువ్విప్పుడు కాదు, నా చిన్నప్పుడు మాట్లాడితే వినేవాడేమో. మా అమ్మకు అన్యాయం చేసి నడి రోడ్డు మీద మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావే. ఆడి పాడాల్సిన నా బాల్యాన్ని నాశనం చేశావు. అయినా తట్టుకొని నిలబడ్డాను. నాకంటూ ఒక చిన్న ప్రపంచాన్ని సృష్టించుకొని అందులో హాయిగా బ్రతుకుతున్నాను. అది నువ్వు చూడలేకపోతున్నావు కదూ? చూడలేకే కదా నలుగురిలో తలెత్తుకొని దర్జాగా బ్రతుకుతున్న నన్ను ఆ నలుగురిలోనే తల దించుకునేలా చేశావు. ఏంటేంటేంటి భూమితో ఒక రాత్రంతా గడిపానన్నా నిష్ఠూరాన్ని నాపై వేసి నాకు మరో కొత్త కష్టాన్ని తేవాలనుకుంటున్నావా? చచ్చా లేదురా, నిన్ను భూమిని ఒకటి చేద్దామనే ఉద్దేశంతోనే రా. నోరు మూయ్. నేనంటే మగాణ్ణి, ఏదో అలా నిలదొక్కుంటాను. భూమి ఆడపిల్లని కూడా మర్చిపోయావా మిస్టర్ కృష్ణప్రసాద్? నేను మర్చిపోలేదురా, నా మాట ఒకసారి నువ్వు పూర్తిగా మాట్లాడకో. ఇంకొక మాట మాట్లాడినా నేను చంపేస్తానేమోనని భయం వేస్తుంది. నిన్ను చంపి జైలుకి వెళ్తానన్న భయం కాదు, నువ్వు చేస్తే మా అమ్మ అక్కడ బాధపడుతుందన్న భయం. తన తాళే నీ ఊపిరిని నిలబెడుతూ ఉంది, గుర్తుపెట్టుకో. చంపేరా, నా చావులో నీకు ఆనందం దొరుకుతుందంటే నన్ను చంపేయి. కానీ ఒకటి మాత్రం నిజం, నిన్ను భూమిని కలపాలనే ఇదంతా నీ మంచి కోసమే చేశాను రా. ఇదే నిజం రా. విషం కక్కే పాము విరుగుడు కూడా ఇస్తుందంటే నమ్మేంత మూర్ఖుణ్ణి కాదు నేను. అయినా నన్ను భూమిని కలపడానికి నువ్వెవరు? మేము ఆల్రెడీ కలిసాం, మనసులు ఇచ్చిపుచ్చుకున్నాం. రేపు పెళ్లి కూడా జరుగుతుంది. శరత్చంద్ర ఉండగా జరగదురా. శరత్చంద్ర కాదు కదా, వాడి తాత దిగొచ్చినా నా ఆనందం చూడలేక నువ్వడ్డొచ్చినా మా పెళ్లి జరిగి తీరుతుంది. జరిగే తీరుతుంది. నీకు ఏం ద్రోహం చేసిందని దాని చావుకి కారణమయ్యావు. చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని ఆశపడింది నా కూతురు. నీకు ఏం ద్రోహం చేసిందని దాని చావుకి కారణమయ్యావు. లేనిపోని ప్రచారం చేస్తే ప్రతి ఆడపిల్ల ఒకేలా తీసుకుంటుంది అనుకున్నావురా? నా చెల్లెలు చాలా సున్నితమైందిరా. నీ ఫేక్ ప్రచారం వల్ల చనిపోయింది. అయ్యా అయ్యా అయ్యా, ఇలా కొట్టే బదులు ఒకేసారి చనిపోయండి అయ్యా. నీ అమ్మాయిని ప్రేమించాను, అదే నేను చేసిన తప్పు. మీ అమ్మాయి నన్ను ప్రేమించకపోయేసరికి కాలేజీ గోడ మీద పేర్లు రాయించాను. అలా అయితే ప్రేమిస్తుంది అనుకున్నాను, కానీ పరువు పోయిందని చచ్చిపోతుంది అనుకోలేదు. ప్రతి ఆడపిల్లకి ప్రాణం కంటే శీలమే ముఖ్యమని, దాని మీద మచ్చపడితే బ్రతకదని ఇప్పుడే తెలిసొచ్చింది. కపటం లేని
మనసులతో ఆట సరదా నీకు సర్వేశ. మన పెళ్లి కాకుండా నేను లోకం నుండి దూరం అయిపోతే అంతా నిన్ను అసహ్యంగా చూస్తారు. అదే పెళ్ళయ్యాక జరిగితే నిన్ను చూసి అంతా జాలి పడతారు, బాధపడతారు. ఇన్ఫాక్ట్ నీకు కావాల్సినంత గౌరవం కూడా నీకు దొరుకుతుంది. అదే ఈ లోకం తీరు. నేను అనుకోకుండా యాక్సిడెంటల్గా చనిపోయినా మీ నాన్నే చంపేసుంటాడని మీ నాన్న మీద నింద పడుతుంది. అదే ఈ లోకం తీరు. ప్లీజ్ భూమి, ఒక్కసారి ఆలోచించు. మీ మాటలు నన్ను భయపెడుతున్నా మీ మాటల్లో నిజం కూడా ఉందనిపిస్తోందండి. అవును భూమి, అందుకే చెప్తున్నా ఎక్కడికైనా దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. చెప్పు భూమి, చెప్పు. నువ్వే ఉంటావు.